అందరికీ ప్రభునామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందుకి ప్రాముఖ్యంగా రావడానికి ఏంటంటే, అపవాది పన్నాగం పన్నుతున్నాడు. సువార్తను ప్రకటించే సువార్థికుల మీద అపనిందలు తీసుకుని వచ్చి సువార్తని అడ్డకించాలని, సువార్తని ప్రచురం చేయకుండా ఉండడానికి అనేక రకములుగా వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రోజున నా ప్రార్థనలో మీరు అందరూ ఏకీభవించండి. సువార్తను ప్రకటిస్తున్న ప్రతి దైవజనుల గురించి, దైవజనురాల గురించి, ప్రొఫెట్స్ల గురించి, ప్రొఫెసీ చెప్పేవారి గురించి, యూత్ లీడర్స్ గురించి, వర్షిప్ లీడర్స్ గురించి, మనందరి గురించి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు మీరు అందరూ ఏకీభవించాలని, సువార్త చేస్తున్న ప్రతి దైవజనుడికి మీ ప్రార్థనలే, మీరు చేసే ప్రార్థనలే వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా, దేవుని యొక్క వాక్యము మీ నోటి ద్వారా విడుదల చేసినప్పుడు ప్రతి ఒక్క దైవజనుడికి అది కావలిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తారో, మీరు ఎదుటివారి గురించి ప్రార్థన చేసినప్పుడు మీ సమస్యలకి విమోచన, మీ కష్టాలకి విమోచన, మీ అప్పులకి విమోచన, మీ రోగమునకు విమోచన. సో ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థన తర్వాత ఈ వీడియోని మీరు షేర్ చేయండి భూదిగంతం వరకు కూడా. ఈ వీడియో ద్వారా ప్రతి దైవజనుల గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేలాగా మనమందరము మన యొక్క సమయాన్ని, మన యొక్క పనిగా మనం దీన్ని తీసుకుని, ఎందుకంటే మనము కొట్లాడలేం, మనము ఫైట్ చేయలేం. మనం చేయాల్సింది ఒకటే, మన దగ్గర ఉన్న వెపన్ ప్రార్థన. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి చేయాలని, ఈ ప్రార్థన మీరు అందరూ ఏకీభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరిశుద్ధుడా 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 పరలోకమందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలయ్యా. యేసయ్యా నాయన, నీ సువార్తను ప్రకటిస్తున్న దైవజనుల మీద నాయన వస్తున్న ప్రతి ఒక్క నాయన తండ్రి కుయెత్తు పన్నుతున్న పన్నాగాలు నాయన తిప్పికొట్టేలాగా నీ కృపని సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి దైవజనుని ఇబ్బంది పెడుతున్నారు ప్రభువా, ప్రతి దైవజనుని జైల్లో పెడుతున్నారు ప్రభువా, ప్రతి దైవజనుని నేను ఆటంకపరుస్తున్నారు, సువార్తను ఆటంకపరుస్తున్నారు ప్రభువా. నాయన తండ్రి, మేము ఎవరి మీద గొడవ చేయలేము, జగడమాడలేము ప్రభువా. నాయన నీవు చూపించిన మార్గము నాయన శాంతి సమాధానముతోనే నాయన మేమేమీ చేయగలం, కానీ ఇక మీదట మేమేం చేయలేం కదా ప్రభువా. తండ్రి, నీవు మాకు నేర్పించినది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా తండ్రి యుద్ధము యెహోవాదే అన్నావు ప్రభువా. యుద్ధము చేయవాడు నీవే తండ్రి, మేమేమి చేయలేం ప్రభువా, కానీ మేము చేయగలిగింది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా నీ బిడ్డలను ప్రభువా నీ కంటికి లాగా నువ్వు కాపాడు తండ్రి. పిల్లలను రెక్కల కింద ఏ విధంగా కోడి భద్రపరుస్తుందో అలాగా నీ పిల్లలందరినీ కూడా భద్రపరచు నాయన. నీ రాజ్యంలో సుస్థిరముగా, సుభిక్షంగా నాయన సమాధానంగా జీవించలాగా నీ కృపను సహాయం దయచేయండి. బిడ్డలకి నాయన వెళ్ళే మార్గంలో, వచ్చే మార్గంలో తోడే ఉండండి ప్రభువా. నాయన ఎవరి మీద అయితే నాయన ఇదిగో తండ్రి బ్లెస్సీ అక్క మీద వస్తున్న ప్రతి ఒక్క నాయన మాటలు తిప్పి కొట్టేలాగా నీ కృపను సహాయం దయచేయండి. ఇంకా ఇతర పాస్టర్ల మీద వస్తున్న నెపనములన్నీ కూడా నాయన విడుదలను దయచేయండి, నీ కవచమును ధరించండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వారి హృదయములను దర్శించి నాయన వారు రిపెంటెన్స్ చెందేలాగా నీ కృపను సహాయం దయచేయండి. నాయన ఇదిగో ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనసుని హృదయాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి నాయన. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆటంకములను, విడుదలను దయచేయండి ప్రభువా. వారి కోర్టు కేసులను విడుదల దయచేయండి, వారి అప్పులను విడుదల దయచేయండి, వారి రోగములు విడుదల దయచేయండి, వారి ఇంటర్వ్యూస్ నుంచి విడుదల దయచేయండి నాయన. వారి జీవితంలో ప్రతిదీ ఫలింపజేయలాగా నీ కృపను సహాయం దయచేయమని అడుగుచు ప్రభువా. నాయన నీ సేవకులను, నీ దైవజనులను, ఈ బిడ్డలందరినీ నీ రాజ్యంలో ఉండే ప్రతి బిడ్డని మీ చేతులకు సమర్పిస్తూ నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా మరుగుపరచమని అడుగుచు ప్రభువా. ప్రభు ఆయన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారో దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్, ఆమేన్.